ఫ్రెండ్స్, మా వెంకటు క్రియేషన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. నేను చాలా సున్నితమైన విషయాలను ముక్కుసూటిగా చెబుతున్నాను. మీకు నచ్చితే మరింత ఎంకరేజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ప్లీజ్. ఇక విషయానికి వద్దాం. ఠాగూర్ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన చాలా బాగా పాపులర్ అయిన డైలాగ్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం లంచం. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఏ భాషలోనైనా ఎవరికీ నచ్చని పదం యుద్ధం. అదేనండి వార్. వార్ మాట చాలా భయంకరమైనది. ఇది మానవాళికి పెద్ద ముప్పు. అందుకే నాకు కూడా నచ్చని పదం ఇప్పుడు వార్. నేను ఈ మాట ఎందుకు అన్నానో మనందరికీ అర్థమయ్యేలా సింపుల్ లాంగ్వేజ్లో చెబుతాను. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి. మీ అమూల్యమైన ఒపీనియన్ చెప్పండి. మనందరికీ తెలుసు, ఎప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కారణాలు ఏమైనా చాలా దేశాలు విపరీతంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ప్రతి యుద్ధం మానవాళికి జరగవలసిన డెవలప్మెంట్ను కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకుపోయింది. దాని నుండి మనం లెసన్స్ నేర్చుకోవాలి. అలా కాకుండా మూర్ఖంగా ముందుకు వెళితే మరో హిరోషిమా, నాగసాకి లాంటి పరిణామాలు, విపరీతాలు తప్పకుండా వస్తాయి. అప్పుడైతే అమెరికా మాత్రమే అణుబాంబులు వాడింది. ఇప్పుడు దాదాపు అన్ని దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఇవి వాడితే ఈ భూమండలం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎవరో ఒకరిద్దరి అహంకారం వలన, మూర్ఖత్వం వలన ఇలాంటి తీవ్ర పరిణామాలు ఇక జరగకూడదు. మన మానవాళికి ముప్పు రాకూడదు. అదే నా కోరిక. ఇది ఎందుకు చెబుతున్నానంటే, మొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి మధ్య జరిగిన మీటింగ్లో వచ్చిన అత్యంత దారుణమైన ఫలితం నన్ను ఈ విధంగా మాట్లాడడానికి చేస్తుంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న వార్ గురించి కొంచెం తెలుసుకుందాం. వార్కు ప్రధాన కారణం యుక్రెయిన్ నాటోలో చేరుతాననటం, రష్యా వద్దనటం. ఈ 2 దేశాలు ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్. అయినా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట అస్సలు వినలేదు. ఫిబ్రవరి 22లో ఈ 2 దేశాల మధ్య వార్ మొదలైంది. మనందరికీ తెలుసు, రష్యా ఒక సూపర్ పవర్. పైగా ఆ దేశం దగ్గర ఉన్నన్ని అణుబాంబులు మరే దేశం దగ్గర లేవు. రష్యా బలగాల మధ్య పోల్చుకుంటే యుక్రెయిన్ ఒక పిల్ల బచ్చ. కానీ అనూహ్యంగా అమెరికా, యూరోపియన్ దేశాలు యుక్రెయిన్ వైపు నిలబడ్డాయి. యుద్ధానికి అవసరమైన అత్యాధునిక మారణాయుధాలు ఇవ్వటం మొదలుపెట్టాయి. మానవ హక్కుల రక్షణ పేరుతో అమెరికా చేసే ఆయుధ వ్యాపారం అది. యుక్రెయిన్ ఆ ట్రాప్లో పడింది. ఫలితం 3 సంవత్సరాలుగా వార్ అనే రావణ కాష్టం అలా కాలుతూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది యుక్రెయిన్ సైన్యం చనిపోయారు. అంటే అంతమంది ఆడవాళ్ళు విధవలయ్యారు, పిల్లలు దిక్కులేని వారయ్యారు. దాదాపు 6 లక్షల మంది సైన్యం గాయపడ్డారు. వారి గురించి పట్టించుకునేవారే లేరు. ఇంకా ఎంతో మంది సివిలియన్స్ ప్రాణ నష్టం, విపరీతమైన ఆస్తి నష్టం, అంతా అయోమయం, దేశమంతా రక్తసిక్తం. దీనికి ప్రధాన కారకుడు ఎంతో ఈగో ఉన్న జెలెన్స్కీ. ఈయన గురించి కొంచెం తెలుసుకుందాం. ఈయన 48 ఏండ్ల జెలెన్స్కీ 2019లో యుక్రెయిన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. వృత్తిరీత్యా ఈయన ఎంటర్ప్రెన్యూర్ మరియు ప్రొడ్యూసర్. చాలా మొండివాడు, దుందుడుకు స్వభావం. అట్ ఎనీ కాస్ట్ తన మాట నెగ్గాలంటాడు. ఇతరులని చాలా తక్కువ అంచనా వేస్తాడు. తన గురించి తాను చాలా ఎక్కువ అనుకుంటాడు. ఆ స్వభావమే ఈరోజు యుక్రెయిన్ కొంప ముంచింది. ఆ దేశాన్ని మొత్తం చీకట్లోకి నెట్టేసింది. ఇక ప్రస్తుతానికి వస్తే, మొన్న వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో జెలెన్స్కీ మీట్ అయ్యాడు. రోజు రోజుకు యుక్రెయిన్ అప్పులు ఎక్కువ తీసుకుంటుందని, శక్తికి మించి ఆయుధ సంపత్తిని తీసుకుంటుందని, ఇది ఆ దేశానికి మంచిది కాదని ట్రంప్ క్లియర్గా చెప్పాడు. యాజ్ యూజువల్ జెలెన్స్కీ మరో సీతయ్య కదా, ఎవ్వరి మాట విండు. ఇది యుక్రెయిన్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి యుద్ధం ఆపే ప్రసక్తే లేదన్నాడు. దాంతో ట్రంప్ జెలెన్స్కీల మధ్య మాట పెరిగింది. ఎలాంటి ఫలితం లేకుండానే మీటింగ్ మధ్యలో నుండి జెలెన్స్కీ ఒంటరిగా బయటకు వచ్చేశాడు. ఒకప్పుడు సూపర్ పవర్ రష్యాను కాదన్నాడు. ఇప్పుడు మరో సూపర్ పవర్ అమెరికాను కాదన్నాడు. ఈరోజు యూకే వెళ్ళి యుద్ధ సహాయం అడుగుతున్నాడు. సొంత మిలిటరీ శక్తి లేకుండా, ఆర్థిక శక్తి లేకుండా, సాయుధ సంపత్తి లేకుండా వారు చేస్తూ తన దేశాన్ని, ప్రజలను బలి చేస్తున్నాడు.
జెలెన్స్కీ ఇగో వీడాలని, తన తప్పు తెలుసుకోవాలని, మొండుతనం వీడాలని, రష్యాతో రాజీకి రావాలని, యుక్రెయిన్ యుద్ధ కోరల్లో నుంచి రక్షించాలని, అక్కడ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ వెంకడు క్రియేషన్స్.